ఒకరోజు చలి గట్టిగా పడుతోంది. గాలి ఊపిరాడనివ్వకుండా వీస్తోంది. నిల్లు పిచుక తన పాత గూడు దగ్గర కూర్చుంది. చలి లోపలికే వస్తోంది. నిల్లు పిచుక తనతో తానే మాట్లాడుకుంది. అయ్యో, ఇది ఇల్లు కాదసలు. ఇలా ఉంటే చలికి వణికిపోవాల్సిందే. నిల్లు పిచుక ఎగిరి కొంచెం దూరంలో కూర్చుంది. అక్కడ ఒక పెద్ద పుచ్చకాయ కనిపించింది. అరేవా, ఇదైతే సూపర్ ఇల్లవుతుంది అని నిల్లు పిచుక అనుకుంది. నిల్లు పిచుక ఎగిరి ఎగిరి తిరుగుతూ పుచ్చకాయలో చిన్నగా ఖాళీ చేసుకుంది. తర్వాత లోపల కూర్చుంది. ఆహా, ఎంత బావుందో! ఇప్పుడు చలికూడా ఏం చేయలే అని నిల్లు పిచుక సంతోషంగా మాట్లాడుకుంది. అంతలో చెట్టుమీద కారుకాకి కూర్చుంది. కింద నిల్లు పిచుక పుచ్చకాయలో హాయిగా కూర్చుని ఉండటం చూసింది. కారుకాకి తనలో తానే మాట్లాడుకుంది. ఏంటిది, నిల్లు పిచుకకి ఇంత మంచి ఇల్లు, నేను మాత్రం ఇలా బయటే కూర్చోవాలా? కారుకాకి కాస్త కోపంగా అనుకుంది. ఆ పుచ్చకాయ ఇల్లుంటే నాక్కూడా ఉండాలి, లేకపోతే దాన్ని పాడుచేస్తా. కారుకాకి ఎగిరి పుచ్చకాయ ఇల్లు దగ్గర కూర్చుంది. నిల్లు పిచుక లోపలే ఉంది. కారుకాకి గట్టిగా మాట్లాడింది. ఏం నిల్లు పిచుక, కొత్త ఇల్లు కట్టుకున్నావా? నిల్లు పిచుక కాస్త భయపడుతూ, చలి బాగా ఉంది కదా, అందుకే ఇలా చేసుకున్నా అని చెప్పింది. ఇప్పుడు కాకి నీళ్లు పిచ్చుకతో ఇలా అంటుంది. ఇల్లు నీకు ఒక్కదానికే ఉంటే సరిపోదా? నేనెక్కడ ఉండాలి అని నీళ్లు పిచ్చుకను బయటికి పోమంటుంది. అప్పుడు నీళ్లు పిచ్చుక, నేనెందుకు పోవాలి? ఇక్కడ నేను ఏమీ చేస్తున్నాను? గుర్తుపెట్టుకో కాకి, నువ్వు ఎప్పుడూ ఒకరి వస్తువులు నీ అడుగువాలు ఇవ్వకపోతే, కుల్ముగా ఉందంటేగాని వాళ్ళ వస్తువులను దౌర్జన్యం లాక్కోవాలి అని అనుకోకూడదు అని నీళ్లు పిచ్చుక గాటిని కాదు. నేనెప్పుడూ కాదు, ఈ ఇంట్లో ఉండవచ్చా అని నీళ్లు పిచ్చుకను అడిగింది. అప్పుడిది కరెక్ట్, ఇలా ఉండాలి. సరే, నువ్వు కూడా నా ఇంట్లో ఉండదని ఒప్పుకుంటాను అని అంటుంది. ఇంకా ఆ రోజునుంచి వాళ్ళు హ్యాపీగా పుచ్చకాయ ఇంట్లో జీవిస్తున్నారు.